ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.70 అడుగులకు పెరిగింది. బ్యారేజీ 175 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ నుంచి 8.36 లక్షల క్యూసెక్ల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు గోదావరిలో చేరటం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా కూడా పెరుగుతుంది. ప్రస్తుతం మనం రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు గోదావరిలో చేరటం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 10.70 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి 8,40,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరటం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం 8,40,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మన విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద గోదావరమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే ఎగువ ప్రాంతాల్లో నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరటం వల్ల కాటన్ బ్యారేజీ వద్ద కూడా గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అయితే కనుక వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద స్వల్పంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది, భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం కూడా స్పందించి లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామాలకు సంబంధించి కొన్ని లంక గ్రామాల్లో వరద నీరు చేరింది. ముఖ్యంగా చూస్తే కనుక గంటిపెదపూడి వద్ద నదీపాయిపైనే అక్కడ ప్రజలు నాటు పడవపై ప్రయాణం సాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాల ప్రజలను కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. రాజమండ్రి అర్బన్కు సంబంధించి 3 లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలు కూడా తరలించారు. గోదావరి వరద ఉధృతికి సంబంధించి బ్యారేజీకి సంబంధించి 175 గేట్లను కూడా ఎత్తివేసి ప్రస్తుతం అయితే కనుక 8,36,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉండేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం లోతట్టు గ్రామాల ప్రజలను అదేవిధంగా లంక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 10.70 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. 8,36,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇది ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి స్వల్పంగా పెరుగుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.